చట్టం ఇది. పవర్ఫుల్ చట్టాన్ని ఇక్కడ పోలీస్ యంత్రాంగం పట్టపగలు 12:30 గంటలకి ఎందుకంటే రక్షణ కోసం వీళ్ళంతా మనకున్నారు. వీళ్ళు ఎవరి కోసం ఉన్నారు? ప్రజా రక్షణ కోసం. పబ్లిక్ సర్వెంట్ అంటే ప్రజా సేవకులు. కానీ ప్రజా సేవకులు లేకుండా ఇప్పుడు రౌడీలకు రక్షకులుగా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ అరాచకాలు పెరుగుతున్నాయి. లేకపోతే ఎందుకు ఎంత దేనికుంది? వీళ్ళకి ఇలా జరగొచ్చా? పట్టపగలు జరుగుతుంది. ఒక్క పోలీస్ కూడా రాలేదు. ఎంతో వీళ్ళు కాల్ చేస్తే ఒక కానిస్టేబుల్ వచ్చి అమ్మ ఇంతమంది మేము ఎక్కడ అది చేయగలని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళతో ఎవరితో గూండాలతో మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఎంత దూరం ఉంది పోలీస్ స్టేషన్? వీళ్ళు దగ్గరగా నిలిచాను. అయినప్పటికీ ఆ సీఏ గారు ఫోన్ చేసినా సరే సీఏ షణ్ముఖరావు గారు ఫోన్ ఆపేశారు. వీళ్ళు ఫోన్ ఎత్తలే, మిగతా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి సీఏని కూడా బాధ్యత వహించేసి సీఏ కూడా ఇందులో బాధ్యతే. ఆయన కూడా చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి ఇమ్మీడియట్గా ఈ ఎస్ఎస్టీ చట్ట ప్రకారంగానే తక్షణ సహాయం అందించాలి. వాళ్ళ చట్ట ఏవైతే కూల్చేల చట్టలు నిర్మించాలి, తర్వాత నష్టపరిహారం చెల్లించాలి. ఇవన్నీ ఉన్నాయి చట్టంలో. అవన్నీ ఇప్పుడు కలెక్టర్ గారికి రికమెండ్ ఇస్తున్నాం. దాని ప్రకారంగా వెంటనే వాళ్ళది మామూలు అఫెన్స్ కాదు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పోలీసు వాళ్ళు కొంతమంది అధికారులు వాళ్ళు తెలుసో తెలియకో తెలియదు, కానీ ఈ చట్టం ఇదివరకు ఏముండేది, 2 ఏదైనా ఎస్ఎస్టీ కింద కానీ ఫిర్యాదు ఇస్తే ప్రాథమిక విచారణ జరిపి తర్వాత కేసు కట్టాలన్నది కదా. దాన్ని 2018లో ఏం చేశానంటే సవరించారు దాన్ని. దీని ప్రకారం 18 విచారణ కానీ అనుమతి కానీ అవసరం లేదు. ఈ చట్టానికి సంబంధించి ఒక వ్యక్తిపై ప్రాథమిక సమాచారం రిపోర్టు రిజిస్టర్ చేసే విషయంలో ఎటువంటి ప్రాథమిక విషయం అవసరం లేదు. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే విషయంలో న్యాయ పరిశోధన అధికారి ఎవరి నుంచి ఎటువంటి అనుమతి పొందవలసిన అవసరం లేదు. అయినప్పటికీ మేము ప్రాథమిక విషయాలు చేయాలి లేదా అనుమతి కావాలని చెప్పేసి దాట వేస్తూ వాళ్ళు అరెస్ట్ చేయకుండా వదిలేశారు. ఇది కూడా తెలుగు యొక్క హక్కులకి భంగం కలిగించరు. కాబట్టి పోలీసు వారు మొత్తం చట్టాన్ని కూడా సరిగ్గా చదివి అర్థం చేసుకొని దీన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తేనే ఈ రక్షణ ఉంటుంది. లేకపోతే గూండాల రాజ్యం కింద మారిపోతుంది. ఇది ప్రజాస్వామ్య రాజ్యం కాకుండా గూండాల రాజ్యం కింద మారిపోతుంది. ఈ గూండాల రాజ్యాన్ని అరికట్టాలంటే ఎవరు అరికట్టారు? మీరు నేను అరికట్టలేదు ఇండివిజువల్గా. అది పోలీసు వారికి ఉంది. అలాగే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఈ చట్ట ప్రకారంగానే చట్టం ఉంది. దళితుల మీద ప్రాణహాని కానీ ఆస్తిహాని జరిగినప్పుడు వాళ్ళకి లైసెన్సులు ఇవ్వాలి. లైసెన్స్ తుపాకులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చట్టమే అంటే అంత సీరియస్ చట్టం ఇది. రక్షణ మామూలు రక్షణ కాదు, ఇది చాలా సూపర్ రక్షణ ఇచ్చేది. అలాంటి రక్షణ ఇచ్చే చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా నేను అమలు చేయాలని నేను కోరుతున్నాను. మీ పేరు సార్? నా పేరు జి. మోహన్ రావు.